ప్రజాస్వామ్యం పుట్టిల్లుగా భావించే బ్రిటన్ కొన్నేళ్ల నుంచి అస్థిర ప్రభుత్వాలతో సతమతమవుతోంది. డేవిడ్ కామరూన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునక్, కీర్ స్టార్మర్ ఇలా గత 10 ఏళ్లలో యూకే ఏకంగా 6 ప్రధానులను చూసింది. త్వరలో 7వ ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. మార్గరెట్ థాచర్ 11 ఏళ్లు, టోనీ బ్లేర్ 10 ఏళ్లు, డేవిడ్ కామరూన్ 6 ఏళ్లు. వీరి తర్వాత ఏ ప్రధాని నిండా 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేయలేకపోయారు. దీనికి బ్రెగ్జిట్ అనంతర పరిణామాలను ప్రధాన కారణంగా పేర్కొనాలి. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలని తీసుకున్న నిర్ణయం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావించినప్పటికీ అది కాస్త తీవ్ర ఆర్థిక గందరగోళానికి, వాణిజ్య నష్టాలకు, దేశీయ రాజకీయ విభజనలకు దారితీసింది. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇతర G7 దేశాలతో పోలిస్తే బ్రిటన్లో వేతనాల వృద్ధి నెమ్మదించింది. దీనికి తోడు కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు బ్రిటన్ ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా తగ్గించాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఆర్థిక సమస్యలను పరిష్కరించలేకపోవడంతో ప్రజలు వెంటనే మార్పు కోరుకుంటున్నారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానిని మార్చడానికి సార్వత్రిక ఎన్నికల దాకా ఆగక్కర్లేదు. అధికార పార్టీలోని ఎంపీలకు తమ నాయకుడిపై నమ్మకం పోతే అంతర్గతంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధానిని గద్దె దించేయొచ్చు. కన్సర్వేటివ్ పార్టీలో బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ ఇలాగే పడిపోయారు. ఇప్పుడు లేబర్ పార్టీలోనూ అదే నిబంధనలను ఉపయోగించి స్టార్మర్ను ఒంటరిని చేశారు. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు, నిరంతర మీడియా స్క్రూటినీ వల్ల రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. చిన్న తప్పు జరిగినా సోషల్ మీడియాలో వచ్చే ఒత్తిడికి తలొగ్గి పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎంపీలు తమ సొంత ప్రధానిని త్యాగం చేయడానికి వెనకాడడం లేదు. ప్రజల్లోనూ ఓపిక నశించి తక్షణ ఫలితాలు రాకపోతే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. ఒకప్పుడు బ్రిటన్ అంటే కేవలం కన్సర్వేటివ్, లేబర్ పార్టీల మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రీఫార్మ్ యూకే, అలాగే గ్రీన్ పార్టీ వంటి ఇతర శక్తులు బలంగా పుంజుకుంటున్నాయి. దీనివల్ల సాంప్రదాయ ఓటు బ్యాంకు విచ్ఛిన్నమై అధికారంలో ఉన్న పార్టీలు నిరంతరం భయాందోళనల మధ్య పాలన సాగించాల్సి వస్తోంది. రాజకీయాల్లో వస్తున్న ఈ మార్పులు ఆ దేశ ప్రజాస్వామ్య పరిణతిని కాకుండా పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని, నాయకత్వ లేమిని సూచిస్తున్నాయి. కీర్ స్టార్మర్ నిష్క్రమించడంతో ఆయన స్థానంలోకి యాండీ బర్న్హామ్ వస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఆయన బ్రిటన్కు ఆశించిన స్థిరత్వాన్ని, ఆర్థిక వృద్ధిని అందిస్తాడా లేదా అనేది చూడాలి.